చెప్తున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్టండి, ఇంత పొట్ట కవల పిల్లలంటే నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు? అరే ఏంటి ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అరే ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషన్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునేదానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా. అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టినా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళి అలా అన్నాడు ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్. జాబ్లో చాలా అంటే చాలా చామింగ్గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి? నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానియండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్ పైదా గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడి అందో ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వరుస పెట్టి. నన్ను అడగండి, నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఏమండి ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగానో వేధిస్తూ ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడు మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదంటే మీరు? నేను అడుగుతాను ఇంతమంది అబ్బాయిల్ని, ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా? అది ఓకే. అవును.